ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ కౌన్సిలర్, ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ వేలంగాని. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, యూపీలో ఒక సంఘటన జరిగింది. నేను ఒక ఆర్టికల్లో చూశాను. ఏంటంటే తండ్రి ఒక 10 మంది ముందు ఆ అబ్బాయిని తిట్టాడని చెప్పేసి అబ్బాయి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఫాదర్ పైన. మనం రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసాం. చిన్న చిన్న పిల్లలు పోలీస్ స్టేషన్ పరిగెత్తడము, మా మమ్మీ నన్ను కొట్టింది, నా ఫ్రెండ్ అది తీసుకున్నాడు అని చెప్పి కొన్ని రీల్స్ చూసాం మనం. అవి ఎలా ఉంటాయంటే చూడడానికి ముచ్చటగా ఉంటాయి, సరదాగా ఉంటాయి. ఇదేంటంటే ఇంకా మీరు చెప్పండి ఒకసారి వివరాల్లోకి వెళ్తే. కొన్ని నెటిజన్స్ కామెంట్స్ ఏంటంటే ఇలాంటి కొడుకు ఉండడం అవసరమా అసలు అని కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే మన యూపీలో జరిగిన సంఘటన నిజంగా చెప్పాలంటే మనము చిన్న చిన్న పిల్లలు వెళ్ళి చేస్తే ఫన్నీగా ఉంటుంది, కానీ ఆ ఫన్నీ పెద్ద పిల్లవాడు చేస్తే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడు పుట్టక ముందు నుంచే తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి అయినా తల్లి అయినా ఎవరైతే బాబు కానీ పాప కానీ భూమి మీద పడక ముందే కడుపులో పడ్డాకనే అప్పటి నుంచి ఆ క్షణం నుంచి ఎంతో మధురంగా ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా నా కుమారుడు, ఎప్పుడెప్పుడు వాడిని చేతిలోకి తీసుకుందామని అల్లారు ముద్దుగా, వాడు బయటికి రాకముందుకి ఇబ్బంది కలగొద్దు, ఆ టేబుల్ అక్కడ ఉంటే వాడు నడిచేటప్పుడు తగులుతుందేమో అన్న అంత ప్రేమ, అదంతా ఆలోచించి ముందు జాగ్రత్త ఆలోచించి వాళ్ళ ఇల్లుని కూడా బాబు రాకముందుకే డిజైన్ చేసి పెట్టుకుంటారు. మరి అంత ప్రేమించిన పిల్లలు తల్లిదండ్రులకి ఎగెనెస్ట్ గా తిరిగితే, తల్లిదండ్రులనే వ్యతిరేకిస్తే, తల్లిదండ్రులనే బాధిస్తే, తల్లిదండ్రులనే తిడితే, తల్లిదండ్రులనే కొడితే ఆ బాధ అనేది చెప్పుకుంటే మన పరువు పోతుంది, చెప్పుకుంటే మనకే బాధ, చెప్పుకోలేం. కుమిలి 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 చాలా మంది తల్లిదండ్రులు లోపలనే బాధపడుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు డాడీ వస్తున్నాడు అని అనగానే ఎలర్ట్ అయిపోయి ఎంత భయంగా, నిజంగా అప్పటి రోజులే వేరండి. ఇప్పటి కల్చర్ అంతా, ఇప్పటి రోజులంట అంటే మన భారతదేశ సాంప్రదాయాలను మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం ఇది. భారతదేశం అంటే అన్ని దేశాలకి ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా ఉండేది. కానీ మన భారతదేశం రోజు రోజుకి ప్రవర్తన, పిల్లలలో ప్రవర్తన కానీ స్త్రీలలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ దిగజారిపోతుంది అని చెప్పుకోవచ్చు. మందలిస్తాడు తండ్రి, కాకపోతే ఇంకెవరు మందలిస్తాడండి? ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేంత వరకు, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి తనకు తానుగా నిర్ణయం తీసుకొని తన కాళ్ళ మీద నిలబడేంత వరకు ఒకరి సపోర్ట్ అవసరం. రెక్కలు వచ్చాక ఎవ్వరు ఆపరు. రెక్కలు వచ్చేదాకా కూడా ఆగట్లేదు పిల్లలు. రెక్కలు రాకముందుకే తల్లిదండ్రులను ఎదిరించడం అంటే అది ఎంతవరకు కరెక్ట్? కేవలం అక్కడ యూపీలో జస్ట్ తండ్రి మందలించాడు, కొట్టడమో తిట్టడమో జరిగింది. అందుకని చెప్పేసి పిల్లవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ లో అందరి ముందు తన సొంత తండ్రి, తన కన్న తండ్రి తన కాళ్ళు పట్టుకొని బతిలాడితేనే నేను ఇంటికి వస్తానని చెప్పాడు. అందరి ముందు తండ్రి అంటేనే ఒక అధికారం, ఒక హుందాతనం. ఆ తండ్రి అనే ఫీల్, ఒక మంచి ఫీల్ ఉంటుంది. అలాంటిది తను నలుగురి ముందట తన సొంత కన్న కొడుకు కాళ్ళ మీద పడి, కొంతమంది తండ్రులు ఉంటారు వాళ్ళ తండ్రి కాళ్ళ మీద పడాలంటేనే ఆశీర్వాదం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక యజమాని స్థానంలో ఉన్నాను నేను, ఒక ఫ్యామిలీకి నేను ఒక వెన్నెముకని, ఒక సూర్యుడి లాగా నడిపించే నాన్నను నేను అనేసి వాళ్ళకు ఒక అజమాయిషితనం, అందులో హుందాతనం ఉంటుంది. అలాంటిది సొంత కొడుకు, తనకన్నా చిన్నవాడు, తను పెంచిన కొడుకు, తను కన్న కొడుకు అలా తన కాళ్ళ మీద పడేయాలంటే ఎంత అది బాధాకరమైన సంఘటన. ఆ తండ్రి గుండె ఎంత బరువెక్కి ఉంటుందో అండి. ఒక్కసారి మనం ఆ స్థానంలో ఉండి కనుక ఆలోచిస్తే మరి తప్పు ఎవరిదంటారు? పిల్లలదా, లేకపోతే పిల్లలను అలా తయారు చేస్తున్న టీచర్లదా? మరి ఎక్కువ స్కూల్లో కంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు 5 years వరకు ఇంటి దగ్గరే ఉంటారు. మరి తల్లిదండ్రులదా? 5 years తర్వాత ఎక్కువ వాళ్ళు స్కూల్లోనే గడుపుతారు. మరి టీచర్లదా? ఎవరిది తప్పు? మనం ఎప్పుడు ఏదైనా ఒకటి సంఘటన జరగగానే ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాం, కానీ మన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఒక పిల్లవాడు అలా తయారవుతున్నాడంటే ఎందుకు తయారవుతాడు? సమాజాన్ని చూసి అలా తయారవుతున్నాడు. ఆ సమాజం అంటే ఎవరు? మీరు నేనేగా. ఆ బాధ్యత మీ మీద నా మీద ఉంది కదా. మనమేమో సినిమాలేమో అంత వల్గర్ గా చూపిస్తాము, స్మగ్లర్లని చూపిస్తాము సినిమాలో, లవ్ స్టోరీస్ ఏ సినిమా అయినా లవ్ స్టోరీ లేకుండా ఉందా అండి? లేదు. ప్రతి ఒక్క సినిమా లవ్ స్టోరీ మీదనే ఏం అయి ఉంటుంది.
చిన్న స్కూల్ లవ్ స్టోరీస్ అని, ఆ ఫిలిం అని, ఈ ఫిలిం అని ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం. అటువంటి లవ్ స్టోరీస్ మనం చూపిస్తాము, కానీ పిల్లవాడికేమో జాగ్రత్త చదువుకో, బుద్ధిగా చదువుకో అని చెప్తాము. ఆ లవ్ స్టోరీ తీసేది ఎవరు? మనమే కదా. ఆ లవ్ స్టోరీస్ రాసేది ఎవరు? మనమే కదా, మన సమాజమే కదా. మరి సమాజము ఏమి ఇస్తుందో అదే తీసుకుంటారు పిల్లలు. ఎవరైనా కానీ నువ్వు ఇలా కూర్చోలే అంటే ఎవరు వినను, సిగరెట్ తాగొద్దు, టీవీ చూడొద్దు అంటే ఏ పిల్లలు వినరండి. పిల్లలు చెప్తే వినేరు పిల్లలు కాదు. మనం ఏదైతే చేస్తామో అది చూసి నేర్చుకుంటారు పిల్లలు. పిల్లలని ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా చాలా దారుణంగా, అంటే చాలా సెన్సిటివ్ గా, అయ్యో మా బాబుకి ఏం కావద్దు, కనీసం షాప్ వరకు కూడా పంపియ్యరు ఒక్కడినిచ్చి. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళడం కూడా బాబుకు తెలియదు. లిటరలీ కొంతమంది పిల్లలని మనం సర్కిల్లో చౌరస్తా అలా ఉంటాయి కదా, అక్కడ వదిలేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళే రావడం తెలియదు, అయమయం అయిపోతారు పిల్లలు. అంటే అంత గారాభంగా పెంచుతున్నాం. మనం అనుకుంటున్నాం అంత గారాభంగా, అంత ముద్దు చేస్తున్నాం అని, కానీ నువ్వు ఏమి ఇవ్వాలి పిల్లగాడికి? పిల్లవాడు సమాజంలోకి వెళ్తున్నాడంటే ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తిని పిల్లవాడికి ఇచ్చి పంపించాలి. అది తల్లిదండ్రులుగా నీ రెస్పాన్సిబిలిటీ. కానీ టీచర్స్ కూడా భయపడుతున్నారు పిల్లలకి. ప్రజెంట్ సమాజంలో ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ పిల్లలని ఎదురించడము. మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తుందో లేదో మేడం, అప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి గన్నుతో బెదిరించాడు ఒక స్టూడెంట్. అంటే అది ప్రిన్సిపల్, టీచర్స్ కూడా భయపడుతున్నారు. అంటే ఒక అప్పట్లో టీచర్స్ ఎవరైనా కొడితే చేస్తే ఆ టీచర్లలో బండి టైర్లలో గాలి తీయడము, అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఇప్పుడు ఇంత అది దారుణంగా క్రూరంగా పెరిగిపోతుంది. అంటే సమాజంలో ఎక్కువ క్రూరత్వమే చూస్తున్నాము. న్యూస్ పేపర్ లేస్తే మనకి మొత్తం నెగిటివ్ న్యూసే కనిపిస్తుంది, టీవీ ఆన్ చేసిన నెగిటివిటీ. కాబట్టి మనము పిల్లలను ఏ విధంగా అంటే గాలిపటం లాగా పెంచాలి. గాలిపటంని మనం ఎక్కువగా బిగించుకొని పట్టుకుంటే అది పైకి ఎగరలేదు, అలానే వదిలేస్తే అది ముళ్ళ చెట్లలో చిక్కుకుపోతుంది, కరెంట్ వైర్లలో చిక్కుకుపోతుంది. సో ఎంత దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంత దాన్ని మనం అదిమి పట్టుకోవాలనేది తల్లిదండ్రులదే బాధ్యత అండి. అదే విధంగా టీచర్లకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. టీచర్స్ కూడా ప్రతి ఒక్క నాకెందుకులే, కొంతమంది టీచర్స్, అందరని కాదు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు. వన్స్ జాబ్ వచ్చిందా, కొంతమంది, మళ్ళీ అందరినీ కాదు, కొంతమంది టీచర్స్ వన్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా హాయిగా చెట్టు కింద కూర్చుంటారు. చెట్టు కింద కూర్చొని పక్క టీచర్స్ ముచ్చట్లు పెడతా ఉంటారు, వాళ్ళ క్లాస్ లో పిల్లలు ముచ్చట్లు పెడతారు. చాలా మందిని చూసానండి. ఎందుకంటే నేను రెగ్యులర్ గా స్కూల్స్ కి సెషన్స్ కి వెళ్తా ఉంటాను. మన గురుకులాస్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి హాయిగా గ్రౌండ్ ఉంటుంది. కొంతమంది టీచర్స్ నేను చెప్పేది ఆ విధంగా టీచర్స్ కూడా వారి బాధ్యతను మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఒకరు వెళ్ళినప్పుడు మనము బస్ ఎక్కాము, ఒక యంగ్ అబ్బాయి ఉన్నాడు, ఒక అంతలోపు ఒక ఓల్డ్ లేడీ బస్ ఎక్కింది, ఒక ముసలామె బస్ ఎక్కింది, ఆమె నిలబడడానికి చాతనవుతలేదు. ఒక డిగ్రీ అబ్బాయి ఆయన లేచి ఆ అమ్మాయికి ఆ ముసలామెకి సీట్ ఇస్తే 6th క్లాస్ వాడు 7th క్లాస్ వాడు చూసి నేర్చుకుంటారు. అరే ఆ అన్నయ్య అమ్మమ్మకి హెల్ప్ చేశాడు, నేను కూడా ఎవరైనా వస్తే నేను అమ్మమ్మకి హెల్ప్ చేస్తా, అలా చూద్దామన్నా ప్రెసెంట్ పాజిటివిటీ ఎక్కడ లేదు. ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అండి పాజిటివిటీ? అటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూసే కదా పిల్లలు నేర్చుకునేది. సో అటువంటి పాజిటివిటీని మనం చూపిస్తేనే పిల్లలలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలకి మంచి పాజిటివ్ ని చూపించే ప్రయత్నం చేయండి. మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం అంటే పిల్లలకి, పిల్లలు కూడా వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనకి తామర పువ్వు తెలుసు, భానుప్రియుడు తామర పువ్వు కూడా చాలా అందంగా మీలాగే ఉంటుంది నవ్వుతూ. ఆ పువ్వు కూడా సూర్య కిరణాలు ఆ తామర పువ్వు మీద పడితేనే ఆ తామర పువ్వు వికసిస్తుంది. ఆ సూర్యుడు పోగానే అది క్లోజ్ అయిపోతుంది. మనము ఈవినింగ్ టైంలో చెరువు దగ్గర వెళ్ళి చూస్తే అన్ని క్లోజ్ అయిపోతాయి మొగ్గలు. మళ్ళీ సూర్యకిరణాలు వచ్చే వరకు అది విచ్చుకోదు. భానుప్రియుడు అంటారు, ఎందుకంటే సూర్యునికి చాలా ఇష్టమైన పువ్వు అని. కానీ అదే తామర పువ్వు కేవలం నీళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే విచ్చుకుంటుంది, సూర్యకిరణాలు పడితే. అదే తామర పువ్వు తన హద్దులను దాటి ఆ నీటిని దాటి నేల మీదకి వచ్చిందా, అదే సూర్యుడు కాల్చి మార్చి వేస్తాడు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ లేదు, సూర్య కిరణాలలో డిఫరెన్స్ లేదు, ఆ పువ్వులో డిఫరెన్స్ లేదు, అక్కడ ఉన్న స్పేస్ లో డిఫరెన్స్ లేదు. అదే దూరము, అదే కిరణాలు, అదే పువ్వు, కానీ పువ్వు ఉండే చోటులో డిఫరెన్స్ ఉంది. పువ్వు నీళ్ళల్లో కాకుండా తన హద్దులు దాటి వస్తే ఈ ప్రకృతి పువ్వుని నాశనం చేసినట్టే
పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకోకుండా, వాళ్ళ లిమిట్స్ ని క్రాస్ చేయకుండా, వాళ్ళని యూజ్ చేసుకుంటే, ఆ ఫ్రీడమ్ ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. మనం ఎక్కువగా పిల్లలకి పాజిటివిటీ చూపించడానికి ట్రై చేయాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.